హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము వొకేషనల్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జీఎఫ్సీ అదేవిధంగా వొకేషనల్ సబ్జెక్ట్స్తో పాటుగా ఇంగ్లీష్లో కూడా గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము. ఎందుకంటే చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. వొకేషనల్ అంటే ఏదో ఒక విధంగా ఓన్గా రాసుకోవచ్చు, జీఎఫ్సీ అనగానే ఓన్గా రాసుకోవచ్చు అనుకుంటాం. కానీ ఇంగ్లీష్ వచ్చేసరికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే సెంటెన్స్ ఫార్మ్ చేయాలి, తర్వాత అర్థం చేసుకోవాలి, మిస్టేక్స్ లేకుండా రాయాలి, ఇలా చాలా తతంగం ఉంటుంది, అవునా కదా? సో అలా అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మీ యొక్క వొకేషనల్ తర్వాత జీఎఫ్సీ సబ్జెక్ట్తో పాటుగా ఇంగ్లీష్ కూడా ఎలా పాస్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి, ఏ క్వశ్చన్స్ చదివితే మనం పాస్ అవుతామో అన్ని క్లియర్ కట్గా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇది ముఖ్యంగా కేవలం వొకేషనల్ చదువుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న వారికి మాత్రమే. ఓకేనా? సో కాబట్టి చూద్దాం ఈరోజు వీడియోలో మనము ప్రోస్. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్స్ మనం ఎక్కడి నుంచి వచ్చింది, ఆథర్ నేము గుడ్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అబ్రహం లింకన్. ఓకేనా? కాబట్టి ఈ లెసన్ మనం ఐడెంటిఫై చేయాలి, ఆథర్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రోస్ నుంచి వన్ లెసన్ ఏంటంటే ఇది. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది, సో ఆన్సర్ ఈ విధంగా. ఓకే, క్లియర్ కదమ్మా? ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ వన్, డిజిటల్ టెక్నాలజీస్ ఏపీజే అబ్దుల్ కలాం, ఓకే, వైఎస్ రాజన్. ఓకే, సో ఇవన్నీ క్వశ్చన్ ఈ లెసన్ నుంచి క్వశ్చన్ ఈ విధంగా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ లెసన్ ఈ విధంగా. ఓకే, క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ వన్, వాట్ మేక్స్ ఏ నేషన్. ఓకే, రాజగోపాలాచారి. ఓకేనా? ఎప్పుడు కానీ ఇంగ్లీష్లో మనము ఆథర్ నేమ్, లెసన్ నేమ్ మనం ఐడెంటిఫై చేయాలి. అట్లీస్ట్ మనకు ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్ హౌ టు రైట్ ఆల్సో, అట్లీస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద లెసన్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు రైట్ ద లెసన్ ఈస్ రిటర్న్ బై హూమ్, ఎవరు రాశారు అనేది కూడా మనం ఐడెంటిఫై చేసి ఈజీలీ విల్ స్కోర్ ద మార్క్స్. ఓకేనా? అదే విధంగా చూద్దాం. సో దాని క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఈ విధంగా రాయాలి మనము. ఓకే, నెక్స్ట్ కమింగ్ ది పోయిటరీ. సో పోయిటరీ నుంచి కూడా కామన్వెల్త్ ఆఫ్ బీస్, విలియం షేక్స్పియర్. ఓకేమా? సో క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా. నెక్స్ట్ కమింగ్ ది దిస్ ఈస్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది యాజ్ ఐ గ్రో ఓల్డర్. ఓకే, ఓకే, లాంగ్ స్టాన్ హుగ్గీస్. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ ఈ విధంగా ఉంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది ఎక్స్టెన్సివ్ రీడింగ్. ఓకే, ఇంజన్ ట్రబుల్, ఆర్కే నారాయణ్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చారు క్వశ్చన్, ఆ విధంగా ఇచ్చిన సెకండ్ వన్ ఇచ్చిన మీరు రాయాల్సిన ఆన్సర్ మాత్రం ఇది. ఓకేనా? నెక్స్ట్ విల్ హీ కమ్ హోమ్. క్వశ్చన్స్ టూ టైప్స్గా ఉంది, ఎలా వచ్చినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ప్యాసేజెస్లో చూసినట్టయితే సో ప్రతి ప్యాసేజెస్కి ఓకే, సో రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. కాబట్టి ప్రతి దానికి 1 మార్క్ ఉంటుంది. 5 క్వశ్చన్స్ ఇస్తే 5 మార్క్స్ వచ్చినట్టు అర్థం. ఓకేనా? కాబట్టి సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్స్ ఫ్యామిలీస్ అవుట్లుక్ ఆన్ రిలీజన్ అండ్ లైఫ్ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఉపనిషత్. ఓకే, సో ఈ విధంగా పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్లో ఇదంతా చదవాలి, చదివితే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటుంది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ ఈ విధంగా ఉంది. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ కమింగ్ టు ది సో ఈ విధంగా. ఓకే, ఈ సెక్షన్ ఓకే మన సీలో చూసినట్టయితే ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. సో ఇక్కడ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంది, ఆన్సర్స్ కూడా ఈజీగా ఇట్లా ఇచ్చాను క్లియర్గా, ఇది ప్రాక్టీస్ చేయండి ఇవి ఆన్సర్స్. ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు ది సో ఇవైతే ఉన్నాయమ్మా. సో ఇవన్నీ గ్రామర్ పార్ట్, మిగతావన్నీ సో అంత టైం లేదు అవి డిస్కస్ చేయడానికి. సో అట్లీస్ట్ మీరు ఇవి చదివినా కూడా 100% మీరు పాస్ అవుతారు, మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓకేనా? సో క్లియర్గా అయితే నేను చెప్పాను కదా ఏమేమి చదవాలి. సో దోస్ ఆర్ ది వెరీ వెరీ గన్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇవే వస్తాయి. మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అవే మీకు క్వశ్చన్లో ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది, మీరు యాస్టీస్గా రాసుకుని రండి. ఓకేనా? అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, బై బై, సీ నెక్స్ట్ వీడియో. కాబట్టి మీరు క్వశ్చన్ పేపర్ అంటే చూసిన తర్వాత మీరు క్వశ్చన్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది మన యూట్యూబ్ ఛానల్ చాలా అవసరం. ఎందుకంటే మీ మీదనే మన విజితా రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఎందుకంటే మనం ఇచ్చే ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది, ఈ క్వాలిటీ ఆఫ్ థింగ్స్ అనేది ఫర్దర్గా ఉన్న స్టూడెంట్స్ కూడా యూజ్ అవ్వాలి, అవునా కాదా? సో అందుకని మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా అమూల్యమైనది, విలువైనది కూడా. ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ పీపుల్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, బై బై.